హలో అండి. దీపావళి స్పెషల్ బెల్లం గవ్వలు ఎలా చేయాలో చేసి చూద్దాం. మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా, 1 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్స్ ఉప్మా రవ్వ, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ నెయ్యి ఒక బౌల్లో అన్ని పదార్థాలను బాగా కలుపుకోవాలి. సరిపడినంత నీళ్ళు పోసుకొని ముద్దలాగా చేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. పిండి బాగా నానిన తర్వాత రేగుపండు సైజులో ఉండలను తయారు చేసుకోవాలి. నా దగ్గర గవ్వల పీట అందుబాటులో లేదు, అందుకని 4 స్పూన్ తీసుకొని గవ్వలను ఈ విధంగా తయారు చేసుకున్నాను. స్టవ్ పైన కడాయిలో నూనె వేడెక్కిన తరువాత కొద్ది కొద్దిగా తయారు చేసుకున్న గవ్వలను వేసుకుని గోధుమ రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో 1 కప్పు తరిగిన బెల్లం వేసుకొని హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరిగినంత వరకు చిన్నగా కలుపుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాకం వచ్చింది తెలుసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు పోసుకొని నీళ్ళలో 2 చుక్కలు పాకం వేసి చూడాలి. నీళ్ళలో పాకం ముద్దలా కనిపిస్తే గవ్వల పాకం రెడీ అయినట్లే. రెడీ అయిన పాకంలో ముందుగా చేసుకున్న గవ్వలను వేసుకొని 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోవాలి. గవ్వలు చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. వీడియో చేసి చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.